అందరికీ నమస్కారం అండి. మేము మేడం గారి కోసం మేము ఇక్కడికి వచ్చాము. జగనన్న గారు మాకు చేసిన ప్రతి విషయం ఆ మేడం గారికి చెప్పుకొని మేడం గారు చేస్తున్న ప్రతి పని కూడా ఆమెని మేము ఒకసారి మాట్లాడి ఆమె ద్వారా జగనన్న మాకు చేసిన ప్రతి పని కూడా మేడం గారికి చెప్పి అన్నని గెలిపించుకోవాలని ఆశతోటి మేము ఇక్కడికి వచ్చామండి. గత ప్రభుత్వంలో కూడా ఈ విధంగా మేము ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ కష్టాలు అన్నీ తీర్చి ఇప్పుడు మమ్మల్ని ఒక మనిషిగా ఒక వికలాంగులంటే ఎవరు కూడా లెక్క చేయని స్థితి ఇప్పుడు అన్న జగనన్న గారు మాకు ముందుగా ఉండి నేనున్నాను అన్న ధైర్యం చెప్పి ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి పింఛన్లు కూడా ఇంటికి వచ్చి వాలంటీర్ల ద్వారా గత ప్రభుత్వం కంటే మెన్నుగా ఇదివరకు మేము 4ంటికి 5ంటికి ఉదయాన్నే వెళ్ళి పుస్తకాలు పెడితే మాకు ఎప్పుడో 12ంటికి 11ంటికి ఆ టైంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వాలంటీర్ల ద్వారా మాకు అన్ని సదుపాయాలు అందజేస్తా వాలంటీర్లు మాకన్నా ముందుగా వచ్చి 5:30 ఆ టైంలో వచ్చేసేసి అమ్మ మీకు పింఛన్ వచ్చింది రాండి అని చెప్పి సారు ద్వారా మాకు ఎన్నో కార్యాలు అట్లా అదేవిధంగా అమ్మ ఒడి పథకం ద్వారా మా పిల్లల్ని చదివిస్తా పింఛన్లు ఇస్తున్నాం కదా మీకు అమ్మ ఒడి అవసరం లేదు అన్న ఇది కాకుండా మీకు కూడా మీ పిల్లల్ని చదివించుకోండి. ఇప్పుడు మా పిల్లలు డగ్లాస్ స్కూల్లో చదువుతున్నారండి. చక్కగా వాళ్ళు యూనిఫామ్స్ కానీ చక్కటి యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇంతవరకు కూడా ఏ ప్రైవేటు స్కూల్స్లో కూడా మాకు ఏది కూడా ఇవ్వాల. ఇంతవరకు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత సదుపాయాలు లేవు సార్ మాకు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ప్రతి పిల్లవాడిని పట్టించుకొని ప్రతి పిల్లవాడిని చక్కగా చదివించి మంచి భవిష్యత్తు ఇస్తున్న జగనన్న గారిని మేము గెలిపించుకోవాలని ఆశతోటి ఇక్కడికి వచ్చాము. ఆయన మాకు ఎన్నో అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎన్నో చక్కటి సదుపాయాలు కూడా కల్పిస్తూ ఇప్పుడు 25 లక్షలు ఎవరు చేయలేదండి ఇంతవరకు అంత సాహసము. ఆరోగ్యశ్రీ 25 లక్షలు వాళ్ళు చేసి నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చిన జగనన్నకి మా కృతజ్ఞతలండి. చాలా ధన్యవాదాలు. అన్నగారి మేలు మర్చిపోకుండా ఇంకా అనేక మంది వికలాంగుల్ని పోగు చేసుకొని అన్న చేసే ప్రతి కార్యాలు జగన్ సార్ చేసే ప్రతి కార్యాలు కూడా మేము నలుగురికి కాకుండా మా కుటుంబాలతో పాటు ఇంకా అనేక మంది వికలాంగుల్ని మేము దగ్గరికి తీసుకొని వారికి కూడా ఈ విధంగా ధైర్యాన్ని భరోసా ఇచ్చి ఎంతోమంది వికలాంగులు ఇట్లాంటి విషయాలు తెలియక చాలామంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళను కూడా కుటుంబాలుగా చేసి ఓటక్కున్న ప్రతి ఒక్కరిని మేము గ్యాదర్ చేసుకొని ప్రతి వికలాంగుడికి ధైర్యం చెప్పి జగనన్న మళ్ళీ వస్తే మన జీవితాలు బాగుపడతాయి. జగనన్న మళ్ళీ ఆయన గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మనకున్న ప్రతి కష్టం కూడా తొలగిపోద్దండి ఈసారి అని చెప్పి వారిని గెలిపించుకోవాలని మా ఆశ. అందుకే ఎంతమంది రజనీ మేడం గారి ఆఫీస్కి వచ్చామండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాను.